ఓం ఈ మాట విన్నా, మన నోట పలికినా మనసులో ఒక రకమైన భక్తి, ధైర్యం, ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఓం ప్రతి మంత్రం ముందు వస్తుంది. ప్రతి పనిలో, ప్రతి పూజకు ఈ ఓంకారనాదం పలుకుతాం. ఓం అనేది సర్వేశ్వరుడి జ్యోతిలింగం పలికిన నాదం. ఆ దేవదేవుడి శరీరం నుండి ఒక జ్యోతి పుట్టింది. అందులో ఒక శృతిబద్ధంగా ఒక నాదం పుట్టింది. అదే ఓంకారం. ఈ ఓంకారం పలికిన వాళ్లకు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా ఉంటాయని ప్రతీతి. ఐశ్వర్యం కంటే ఆరోగ్యమే ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అందుకే ఓంకారనాదంతో బతికేవాళ్లు ఎలాంటి నీళ్లు, ఆహారం లేకుండా మునులు, దేవుళ్ళు కేవలం ఓంనాదం పలుకుతూ రోజుల తరబడి, ఏళ్ల తరబడి తపస్సు చేసుకునేవాళ్లు. నాభి నుండి మొదలయ్యే ఆ నాదం మెదడులోని నరాలను కూడా కదిలిస్తోంది. ఇక ఓం నమశివాయ అంటే మానసిక ప్రశాంతను చేకూరుస్తోంది. మనసులో ఎలాంటి అలజడి, మానసిక ఇబ్బందులున్నా కూడా ఓంకారం తొలగిస్తుంది. ఇది ఒక అత్యంత పవిత్రమైన పదం, ఒక పరమ పవిత్రమైన హిందూ మత ప్రతీక. ఇంతటి గొప్ప ఓంకారం హిందువులు పుణ్యక్షేత్రంగా, మ్యాజికల్గా భావించే హిమాలయాల్లో కనిపిస్తే అది మనందరి అదృష్టమే. నిజమైన ప్రకృతి సిద్ధంగా పుణ్యక్షేత్రంలో ఈ పవిత్ర ఓంకారాన్ని చూడొచ్చు. అది ఎక్కడో కాదు, హిమాలయాల్లో. దానిని ఓంకార పర్వతం అంటారు. ఈ ఓం పర్వతం ఇండియా, నేపాల్ సరిహద్దుల్లో ఉంది. ఈ ప్రాంతం కొంత నేపాల్, కొంత మన ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. దూరం నుండి చూస్తూ మంచుతో ఓంకారం స్పష్టంగా కనిపిస్తుంది. దాని వెనకాల నల్లటి కొండ ఉండటంతో ఈ ఓం పర్వతం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండను చూడాలంటే పెట్టి పుట్టాల్సిందేనంటారు పండితులు. ఎందుకంటే పురాణాల ప్రకారం 8 ఓంకార పర్వతాలు ఉండాలి. కానీ మనకు అత్యంత స్పష్టంగా కనిపించేది ఈ ఓంకార పర్వతం మాత్రమే. పైగా ఇది కైలాస పర్వతాన్ని పోలి ఉండటం మరో విచిత్రం. దీనికి ఆది కైలాస్ అని, చోటా కైలాస్ అని, బాబా కైలాస్ అని, జోంగ్లింగ్ కాంగ్ అని కూడా పేర్లున్నాయి. దీనికి ప్రకృతి పరంగా కూడా ఈ పర్వతానికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంటారు. ఆగస్టు, సెప్టెంబర్ టైంలో చూస్తే పర్వతానికి ఓంకార బొట్టు పెట్టినట్టుగా కనిపించి భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ పర్వతాన్ని కైలాస మానస సరోవర యాత్ర చేసేవాళ్లు ఓం పర్వతాన్ని కూడా తమ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఆ ముక్కంటి తిరిగిన ముల్లోకాల్లో ఒకటైన ఈ ప్రాంతాన్ని చూడాలంటే పెట్టి పుట్టాల్సిందే. ప్రతి ఒక్క హిందువు ఈ ఓం పర్వతాన్ని చూడలేకపోయినా కూడా ఆయన మనకిచ్చిన ఓంకారాన్ని పఠించినా కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే స్పిరిచువాలిటీ మొదలయ్యేదే ఓంకారంతో. అది యోగా అయినా, పూజ అయినా సరే ఈ నాదం లేకుండా ఏదీ జరగదు.